ఈ మధ్య చాలా రోజులైంది ఇంట్లో గారె చేయక. నేనెప్పుడు చేసినా గారె ఇలా పొట్టుపప్పుతోనే చేస్తాను. ఈ మినుముల్లో 2 రకాలుంటాయన్నమాట. ఒకటి నేతి మినుములు, రెండోది నార్మల్ మినుములు. నేతి మినుములతో చేస్తేనే టేస్ట్ చాలా బావుండిద్ది. మెదుపు కూడా ఎక్కువొచ్చిద్దనమాట. నేను గారె చేయాలనుకుంటే నేతి మినుములతోనే చేస్తాను. అయితే అత్తయ్య పంపించిద్దనమాట. మా సైడ్ మా అమ్మ వాళ్ళకేంటంటే నార్మల్ మినుములు ఆ మినుములు పండుతాయి. దోసలకి యూజ్ చేస్తాను. కానీ నేతి మినుములతో చేసే గారెలే చాలా టేస్టీగా ఉంటాయి. గారె చేసే ముందు ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుండిద్ది. వాటర్ ఏం లేకుండా గారెపిండి గట్టిగా పట్టుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని గారెలు క్రిస్పీగా రావాలి అంటే 1 స్పూను బియ్యపిండి కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ ఇంకా బావుండిద్ది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనము వంట సోడా లాంటిదేమి యూజ్ చేయట్లేదు. వంట సోడా ఏయకుండా బాగా మెత్తగా రావాలి అంటే ఒక అరగంట ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత గారెపిండి ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల నూనె కూడా ఎక్కువ పీల్చవు. ఓసారి ట్రై చేయండి. ఫైనల్‌గా అయితే నేతి గారెలైతే రెడీ అయిపోయాయి. ఈ నేతి గారెలకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యేది నాటుకోడి పులుసన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుండిద్ది.